కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటకకు వెళ్లనున్నారు. తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పాల్గొననున్నారు. గేట్ల ప్రారంభోత్సవం అనంతరం కర్ణాటక మునీరాబాద్ బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తుంగభద్ర నదిపై కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నీటి మళ్లింపులపై అభ్యంతరాలు తెలుపుతోంది. ఈ ప్రాజెక్టులతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రాజోలీబండ డైవర్షన్ స్కీమ్ ప్రాజెక్టుతో పాటు తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టులకు నష్టం వాటిల్లుతుందని తెలంగాణ వాదిస్తోంది. తుంగభద్ర నదిపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి లిఫ్ట్ ఇరిగేషన్, నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న తెలంగాణ సర్కార్ ఈ ప్రాజెక్టులతో దిగువకు వచ్చే నీటి ప్రవాహం తగ్గి తెలంగాణకు రావాల్సిన జలాలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని అభిప్రాయపడుతోంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ, కేఆర్ఎంబీ, తుంగభద్ర బోర్డుకు అధికారికంగా అభ్యంతరాలు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణానది నుంచి కేసీ కెనాల్కు వాడుకునే నీటిని ఏపీ సర్కార్ తుంగభద్ర హైలెవెల్ కాలువకు మళ్లిస్తుందన్న తెలంగాణ ఆ నీటిని మళ్లీ మరో ప్రాంతానికి తరలించడాన్ని సీఎం రేవంత్ తప్పుపడుతున్నారు. కృష్ణా జలాల ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఈ మార్పులు చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మళ్లింపులతో ఆర్డీఎస్తో పాటు ఆయకట్టు రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు తమ ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర డీపీఆర్ సమర్పించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. మరోవైపు నీటి వాటాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టొద్దంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కార్ను అటాక్ చేస్తోంది. కాసేపట్లో తుంగభద్ర గేట్లను ప్రారంభించబోతున్న నేపథ్యంలో కర్ణాటకకు సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు పయనమయ్యారు. కాసేపట్లో ఆ గేట్లను ప్రారంభించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో కొంత వివాదం నెలకొంది. అటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోయేటువంటి మీటింగ్లో ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నారు, ఎటువంటి అంశాలను లేవనెత్తబోతున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్గా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి చారిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి చారి. సునీల్, తెలంగాణ నీటి కేటాయింపుల విషయంలో, తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాల విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. దీనికి అనుగుణంగా అన్ని చర్యలు చేపడుతున్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ విషయాలను స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తుంగభద్రకు సంబంధించిన నీటి కేటాయింపుల విషయంలో ఎక్కడ తగ్గేదే లేదు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇందులో భాగంగా ఈరోజు తుంగభద్రకు సంబంధించిన స్పిల్వే గేట్లకు సంబంధించి 33 గేట్లను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా అక్కడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నారు. అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెళ్తున్నారు. ఇక్కడ డీకే శివకుమార్ కూడా ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా 3 రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా అక్కడ చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న జలసౌధలో జరిగిన సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. తుంగభద్ర నుండి తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాల విషయాలపైన కూడా ఒకవైపు చర్చించారు. 15.9 టీఎంసీల నీటి వాటాలు తెలంగాణకు తుంగభద్ర నుంచి దక్కాలి. అయితే అది దక్కట్లేదు. ఇప్పుడు కేవలం 5-6 టీఎంసీల నీటి మాత్రమే దక్కుతోంది. పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే తెలంగాణకు విషయంలో, నీటి వాటాల విషయంలో ఇక కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో వీటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ, అదేవిధంగా పూర్తిగా తెలంగాణకు తుంగభద్ర నుండి ఎంత నీళ్లు రావాలనే విషయాలపైన కానీ చారి. అయితే ముఖ్యంగా అక్కడ కూడా కాంగ్రెస్ సర్కారే కొలువుదీరుంది అండ్ ఇక్కడ కూడా కాంగ్రెస్ సర్కారే కొలువుదీరుంది. సో 2 రాష్ట్రాలు కూడా మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఈ సమస్యకి ఒక సొల్యూషన్ని కనుగొంటాయి. అండ్ 2 రాష్ట్రాలు కూడా ఏకాభిప్రాయంతో తెలంగాణకు రావాల్సినటువంటి జలాల విషయంలో ఏకాభిప్రాయంతో ఉంటాయి అని అనుకోవచ్చా? ముఖ్యమంత్రి ఆ విధంగా కృషి చేస్తున్నారని భావించవచ్చా? ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కూడా మొదటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు నిన్న జలసౌధలో జరిగిన తుంగభద్రకు సంబంధించిన సమావేశంలో అంతర్రాష్ట్ర జల నది వివాదాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఈ అన్ని విషయాలు చర్చించారు. కృష్ణా నీళ్లు కానీ తుంగభద్రలో తెలంగాణకు 15.9 టీఎంసీల నీళ్లు రావాలి. ఆ నీటి విషయంలో సాధించేందుకు అవసరమైన విధంగానే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈరోజు హస్పేటకు వెళ్తున్న
ముఖ్యమంత్రి అక్కడ ఈ స్పిల్వే గేట్లకు సంబంధించి ప్రారంభోత్సవం అనంతరం మునిరాబాద్లో బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ తర్వాత ఈ ప్రధానంగా ఈ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇందులో ప్రధానంగా తుంగభద్ర మీద రెండు ఏదైతే నిర్మిస్తున్నారో ఆ వాటి వల్ల అంటే కురిడి లిఫ్ట్ ఇరిగేషన్ అదేవిధంగా నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉన్నాయి. అవిటిని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఆ రెండు అటు కురిడి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ నవలి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని కానీ అవి నిర్మించవద్దంటూ కూడా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అదే కాదు, దానివల్ల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అంటే ఆర్డీఎస్కు తుమ్మిళ్లకు అదేవిధంగా భీమా ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది, మహబూబ్ నగర్ జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తుంది. అక్కడ వాళ్ళు ఏదైతే ఇటు కర్ణాటక ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ నదీ జలాల వినియోగం విషయాల్లో వాళ్ళు కట్టే ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లను పూర్తిగా సమర్పించాలంటూ కూడా ఇప్పటికే కేఆర్ఎంబిని అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖను మరొక వైపు ఇటు తుంగభద్ర బోర్డుకు తమ లేఖలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రాసింది. దీనికి సంబంధించిన విషయాలపైన పూర్తిగా తమకు ఆ ప్రాజెక్టు డిపిఆర్లు ఇవ్వాలంటూ కూడా కోరింది. ఈ క్రమంలో ఈ అంశాలపైన పూర్తి స్థాయిలో అక్కడ చర్చించే అవకాశం ఉంది. చర్చించిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే మొదటి సమావేశంలోనే పూర్తి స్థాయిలో కొలిక్కి వస్తాయా లేకపోతే ఇంకా ఎన్నో సమావేశాలు జరగాల్సి ఉంటుందా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సునీల్. ఓకే తిరుపతిచారి, థ్యాంక్ యూ.